హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఇది హైదరాబాద్కి వెళ్తున్నామని వ్లాగ్ పెట్టాను కదా, దాని కంటిన్యూషనే అండి. బిర్లా టెంపుల్కి వచ్చాము. ఎంత బాగుందోనండి బాబు, ఎంత క్రౌడ్గా కూడా ఉందండి బాబు. ఎంత అంటే పీపుల్స్ ఫుల్ ఉన్నారు. బట్ మనం ఎంతమంది ఉన్నా మనం ఆపం కదా, వెళ్ళిపోయాము. చూడండి స్టార్ట్ అవుతున్నాము. అక్కడ చెప్పులు వదిలేస్తూ అక్కడ చూస్తూ ఉన్నాము. కొద్దిగా అక్కడ విష్ణుమూర్తి స్టాచ్యూ ఉంది కదా, అక్కడ చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. స్టూడెంట్స్ లైక్ క్యాంప్ లాగా కూడా వచ్చారండి. ఇలా ఎగుడు ఉందన్నమాట, ఎక్కుతూ వెళ్ళాలి. అందరూ చూసే ఉంటారు, బట్ నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను కొద్దిగా. ఎందుకంటే లోపల ఫోన్ అలౌడ్ లేదండి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది హైదరాబాద్లో. చాలా బాగుంది అసలు, పీస్ఫుల్గా. చూడండి ఎంత బాగుందో. లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లో ఉన్నంతసేపు నేను స్తోత్రాలు అన్నీ చేసుకుంటూ హ్యాపీగా మనశ్శాంతిగా ఉన్నాను. అండ్ మా అమ్మయ్య వాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారు కదా, పిల్లలు అక్క, అందుకు వాళ్ళతో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ అందరం కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా దర్శనం చేసుకొని, చూడండి అక్కడ పెద్ద గడియారం లెక్క ఉంది. ఆ కొండలు, అక్కడ ఆ కొండల దగ్గర వచ్చేసి ఇంకా ప్లాంట్స్ అవంతా ఉన్నాయి. అక్కడ చూపించడానికి అలౌడ్ లేదు కదా. పైనుంచి వ్యూ అయితే ఎంత బాగుందంటే, పైనుంచి చూస్తే ట్యాంక్ బండ్ కనిపిస్తుంది వ్యూ. అండ్ ఎన్టీఆర్ గార్డెన్ అంటారు కదా అట్లాగా. అండ్ కొత్తగా కట్టినారు కదా అసెంబ్లీ, కేటీఆర్ ఆ అసెంబ్లీ, అవంతా వ్యూ పాయింట్ కనిపిస్తూ లైటింగ్స్కి అమేజింగ్గా ఉందండి. ఒక్కసారి చూడాలనిపించేస్తుంది. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ చెరుకు రసం తాగుతూ ఉన్నాము. సూపర్ టేస్ట్ ఉండే. వితౌట్ ఐస్ తీసుకున్నాం అనమాట, ఎందుకంటే బయట కొద్దిగా చల్లగా ఉన్నింది. సో పిల్లలతో కలిసి తాగేసి ఇలా స్టార్ట్ అయిపోయాము అనమాట. మళ్ళీ వాక్ వెళ్ళామన్నమాట ఎన్టీఆర్ గార్డెన్కి. అండ్ అలాగే అంబేద్కర్ సంథింగ్ ఏదో ఉంది కదా, ఇంకొకటి పార్క్, అక్కడ వెళ్ళాము. అండ్ అసెంబ్లీ నియర్ బైకి వెళ్ళి అంతా చూసుకుంటూ అక్కడే ఒక చిన్న పార్క్ కూడా ఉంది, అక్కడ కూడా విజిట్ చేసాము. బై వాక్ వెళ్తున్నాం. చూడండి మా ఆయన మా పిల్లలకి ఓపెన్ చేపిస్తానని చెప్పి హక్కుని వాళ్ళ దగ్గర తినేస్తున్నాడు. వీడియోలు పెడతానంటే హ్యాపీగా పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు, చాలామంది ఇలాగే చేస్తారు అని చెప్పాడు. నైట్ అయిపోతుందండి బాబు. చూడండి ఇదిగోండి అసెంబ్లీకి నియర్గా వెళ్ళాము. అటు పక్కనే కొద్దిగా పార్క్ కూడా ఉంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. చూడండి అది అంత పార్క్ చాలా బాగుంది. అక్కడ అయితే చాలామంది పీపుల్స్ ఉన్నారండి బాబు. నడవడానికి కూడా అందరూ మనుషులు ఎటు చూసినా కూడా. అండ్ పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నాం కదా, నాకు 2 పిల్లలు, అక్కకు 2 పిల్లలు, నలుగురిని పట్టుకొని వెళ్తూ మేము నలుగురం ఉన్నాము, పెద్దవాళ్ళము 5 మంది ఉన్నాంలే, సారీ 5 మంది ఉన్నాం. 5 మంది ఉన్నా కూడా సరే వాళ్ళని పట్టుకొని వెళ్ళాలంటే ఆ క్రౌడ్లో. అండ్ వాకింగ్కి ఏం సపరేట్గా ఏం ఫుట్పాత్ అట్లా ఏం లేదు. ఎంతమంది జనాల్లో పట్టుకొని వెళ్ళాలంటే కొద్దిగా కష్టం అనిపించింది. చూడండి అదే అండి అసెంబ్లీ అంటే. దీని ఏదో సచివాలయం కూడా అంటారంట, ఆడ నేమ్ ఉంది మరి, బట్ అసెంబ్లీ అని చెప్పారు బస్ వాళ్ళు అక్కడ అడిగితే. ఇలా ఉందన్నట్టు, చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళాము. ఇది ఎన్టీఆర్ గారిది ఏదో సమాధిలాగా ఏదో ఉంటుంది కదా, అక్కడికి మేము వెళ్ళేసరికి అప్పటికే 8 అయిపోయింది. అది క్లోజ్ చేసేసారు, అంటే టికెట్స్ ఉంటాయంట లోపలికి వెళ్ళడానికి. చూడండి ఎంత బాగుందో ఇది అసెంబ్లీ. ఆ లైటింగ్స్కి వెలిగిపోతుంది అంతే. హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉందండి బాబు, ఇంకెప్పుడు విజిట్ చేయొద్దన్నంత భయంకరంగా ఉంది ట్రాఫిక్. ఇది వచ్చేసి అటు వెళ్తూ ఉంటే అది నాకు బాగా అనిపించింది, అందుకే తీశాను. ఇక్కడ చూడండి వచ్చేసాము, ఎన్టీఆర్ గార్డెన్ అంటారు కదా, అక్కడ వచ్చేసాము. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ.
చూడండి ఇదంతా ఇంకా లోపల చాలా బ్యూటీగా చేశారు అన్నట్టు. బాగా సెట్ చేశారు అంతా. అవి చూడండి ప్లాంట్స్ కట్టింగ్స్ కానీ షేప్ ఇచ్చారు. హ్యాపీగా అనిపించింది ఆ ప్లేస్ విజిట్ చేసినప్పుడు. గార్డెనింగ్ చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత క్రౌడ్లో కూడా వాళ్ళు అంత బాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ట్రిక్ ఏం చేశారో తెలుసా? మనీ పే చేయాలి దీన్ని తొక్కితే కూడా అనేసి పెట్టేశారనమాట. లైక్ పనిష్మెంట్ లాగా. అప్పుడు కామ్ అయిపోయి ఇంక వెళ్ళరు కదా. 500 అంట లోపలికి వెళ్ళి తొక్కితే ఒక అడిగేసినా కూడా. అందుకే ఎవరు వెళ్ళలేదు. ఇక్కడైతే చూడండి ఇవన్నీ ఉండే పిల్లలకు. మా పిల్లలు ఆ బాల్ కొన్నారండి బాబు. పర్ పీస్ 50 అంట. అక్కడ దోచేసుకుంటున్నారండి డబ్బులు బాబు. ఇక్కడ ఎవరో ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ వచ్చారు, విజిట్ చేశారు. వాళ్ళు ఫోటో దిగుతూ ఉన్నారు. చూడండి మా అక్క పిల్లలు ఇద్దరు వీళ్ళు. అక్కడ ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఇది ఇలా చేశాను అక్కడ. చాలా ఫన్నీగా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్లో అలా చేసేసాను అంతే. పైకి ఎక్కిన తర్వాత కొద్దిగా అలా వీడియో తీశాను. మా మామ అక్కడ ఫన్నీ జరుగుతుంది కానీ అది చూడండి మామ నిలబడుకొని ఫోన్ చూస్తున్నారు. ఇలా ఉందన్నమాట వ్యూ దూరం నుంచి. మా అక్క చూస్తారు కదా ఎంతమంది ఉన్నారు అసలు జనాలు. పిల్లల్ని వదిలేసినామంటే ఇంకా మళ్ళీ మిస్ అయిపోయినట్టే. ఇంకా వదిలేసేయాలి బాయ్ చెప్పేసి. అంత క్రౌడ్ ఉంది చూడండి. ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాము బస్కి. 2 days అక్కడే ఉన్నామండి. తర్వాత రిటర్న్ అవుతున్నాము. కంప్లీట్గా 3 days ఉన్నాము. మామ వచ్చారు డ్రాప్ చేయడానికి బస్ స్టాప్ దగ్గర. మాతో పాటు ఉన్నారు. బస్సు ఎక్కే వరకు అక్కడే ఉండి మేము బస్సులో కూర్చునేంత వరకు వెయిట్ చేస్తూ అక్కడే మా కోసం ఉన్నాడు. చిన్న బాబు నిద్రకు వచ్చాడు. పెద్ద బాబు కూడా విసిగిచ్చుకుంటూ ఉన్నాడు బస్సు ఎప్పుడు వస్తుందని. కేఎన్ఆర్కి బుక్ చేసాం మేము. కొద్దిగా బాగా వీకెండ్ అయినా అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకొని వచ్చేసాం అన్నట్టు. ఆ రోజు వచ్చేసి సండే. అప్పటికప్పుడే బయలుదేరాము. అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు టికెట్ కోసం అని బుక్ చేసాము. ఎలాగో టికెట్స్ ఉండడమును రావటమును అంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అట్లా జరిగిపోయింది. చూడండి మా పిల్లలు. ఆయన వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాగ్ పెట్టేయడానికి వెళ్ళారు. అలా స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. ఎర్లీ మార్నింగ్ 6:30 అయిందనుకుంటాను కడపకు వచ్చేసాము. చూడండి ఇది కడపలోనే. దెన్ ఆటో తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. అంతేనండి మరి.